మేడం రీసెంట్గా ఒక వీడియో చూసారా? ఒక తండ్రి తన సొంత కూతుర్ని కాలుతో తన్నుతూ, అది కూడా ఆ అమ్మాయి చదువుకుంటుంటే కాలుతో తన్నుతూ, ఆ తన్నింది మొత్తాన్ని వీడియో తీస్తే, ఆ వీడియో కూడా తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడంట. అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయొచ్చు? లీగల్గా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు మేడం? బేసికల్గా అతను సైకో ఫాదర్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మైనస్ అయితే వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా క్రుయాలిటీ ఉంటే, అంటే ఏదైనా దెబ్బ కొట్టడము, బ్రూటల్గా కొట్టడము, చిన్నగా కొట్టే ఏ విధంగా సరే వీళ్ళ అంటే ఎవరైతే పిల్లలకి వీళ్ళ రైట్స్ అండ్ వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వడానికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో ఇతను అరెస్ట్ చేశారంట ఆల్రెడీ పోలీసులు. సో ఇతనికి ఏంటంటే సెక్షన్ 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 3 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వీడియో చూస్తుంటే ఎంత బ్రూటల్గా ఉంది అంటే, లిటరల్ ఒక చైర్లో కూర్చొని కూర్చొని ఆ పాప చదువుకుంటుంది, 4th class పాప కూర్చొని నార్మల్గా చదువుతా కూర్చుంటే తంతున్నాడు. కొట్టడం కూడా కాదు, కాలుతో తంతున్నాడు. అసలు పెద్దవాళ్ళు కూడా నొప్పిని తట్టుకోలేరు, అంత గట్టిగా తంతున్నాడు. మేబీ వాళ్ళ వైఫ్ అనుకుంటే పక్కకు ఉండి ఎందుకు తంతున్నావు అని చెప్పేసి, ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి పక్క నుంచి వీడియో తీస్తూ ఉంది. అండ్ స్టిల్ ఆగుతలేడు. అతనికి ఆల్రెడీ అంటే బెట్టింగ్స్ అలవాటు ఉండి ఆ బెట్టింగ్స్లో లాస్ అయిపోయి, ఇప్పుడు బెట్టింగ్స్ అనేది ఒకటి ఉంది చూడండి, ఎఫెక్ట్స్ అనేది ఎట్లుందో చూడండి. అంటే మనం చాలా బెట్టింగ్స్ మీద ఎన్నో వీడియోస్ చేసినాం, బెట్టింగ్స్ గురించి చాలా ఏమంటారు యాక్ట్ వచ్చింది, సీరియస్గా అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ని చూపించుకోవచ్చు మనం. అంటే ఒక ఫాదర్ బెట్టింగ్కి అలవాటైపోయి, మద్యంకి అలవాటైపోయి వాళ్ళ సొంత కూతుర్ని కొడుతున్నాడు. సో బెట్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ఒక వీడియో కూడా ఎగ్జాంపులే. సో ఇదంతా జరిగిన తర్వాత ఇంకా అతను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ఏంటంటే సైకోతనం, అది నథింగ్ ఎల్స్. సైకో అంటే సైకోపాత్ అతను, ఇంకేం లేదు. సో ఇతనికి ఇంకా ఇది కాకుండా బిఎన్ఎస్ యాక్ట్లో కూడా సెక్షన్ 115 ఏంటంటే వాలంటరీ కాజింగ్ హర్ట్, అది కాకుండా 138 కూడా అంటే క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేయడం, ఇవి కూడా వీటి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 1 year వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సో పోలీసులు అతను అరెస్ట్ చేసిండ్రు. అతని క్లియర్గా వీడియో ఉంది, ఎవిడెన్స్ ఉంది అతనికి అగెయిన్స్ట్గా. సో అతను ఖచ్చితంగా శిక్ష పడాలి, పడకపోతే ఊరుకునేదే లేదు అన్నట్టుగా అంటే అందరూ చాలా చూసి ఫుల్ డిస్టర్బ్ అయిపోయి, నేను కూడా చాలా డిస్టర్బ్ అయినా ఆ వీడియో చూసిన తర్వాత. సో ఖచ్చితంగా అతను శిక్ష పడాల్సిందే, పడకపోతే మాత్రం ఊరుకునేదే లేదు, అలా ఉంది. మీరు కూడా చూడండి వీడియో, చాలా బ్రూటల్గా ఉంది అది. బేసిక్గా లీగల్ సైకాలజీ ప్రకారం వీళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది? కన్న కూతురు మీదే ఇంత పైశాచికంగా ప్రవర్తించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇతను సైకోపాత్, కూతుర్ని కొడుతున్నాడా, ఎవరిని కొడుతున్నాడా వాడు చూడలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని అంటే మైండ్ అనేది అతన్ని పోయింది. ఏదైనా రీజన్ కావచ్చు, డ్రింకింగ్ ఏదైనా రీజన్ కావచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే అది ఒక రీజన్, ఒక ఎక్స్క్యూజ్ అయితే కాదు. తాగడం ఒక ఎక్స్క్యూజ్ కాదు, బెట్టింగ్ గేమ్స్ అడిక్షన్ ఒక ఎక్స్క్యూజ్ కాదు, ఏది కాదు. క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. సొంత కూతుర్ని కొడుతున్నాడు అంటే ఎవరైనా సరే, ఇప్పుడు అది కొట్టడం తప్పు, నేరం. సో దానికి చట్టపరంగా ఎలాంటి శిక్ష పడాలో అతనికి ఖచ్చితంగా పడుతుంది. సో ఈ సైకోపాత్, ఇప్పుడు మీరు అన్నట్టు లీగల్ సైకాలజీ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏ రీజన్ అయినా కూడా చిన్నపిల్లల్ని ఇప్పుడు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాల ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది, 100% రీజన్ ఉంటుంది. ఎందుకంటే మనం మర్డర్ జరిగినప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మోటివ్ చూస్తూ ఉంటారు. ఏదైనా కోర్టులో కేసు ఫైల్ అయితే కూడా ఈ మర్డర్ జరుగుతుంది, దీని వెనకాల మోటివ్ ఏంటి, ఎందుకు వాళ్ళు చంపినారు అనేది కూడా ఆ కేసుకి చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసులో కూడా ఈ పర్సన్ దాన్ని కొట్టడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ ఉండొచ్చు, ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి కావచ్చు. బట్ దానివల్ల అతనికి అంటే చేసిన క్రైమ్కి ఏదో దానికి సపోర్టివ్ అని చెప్పొద్దు కదా. అంటే ఈ రీజన్ వల్ల ఇది అయిందంటే మాత్రం అది క్షమించడానికి నేరమే కదా పిల్లల్ని కొట్టడం అనేది. సో నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఏమన్నా అలవాట్లు ఉన్నాయి, ఏమున్నా పెళ్ళిళ్ళు చేసుకోకండి, పిల్లల్ని కనకండి, వాళ్ళని సావగొట్టకండి. సో ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఈ గేమింగ్స్ ఇట్లా ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు. నాకు తెలిసినంత మట్టుకు ఆ బెట్టింగ్స్ మీకు అదొక, ఇప్పుడు తాగడం, స్మోకింగ్ ఇవన్నీ ఎట్లాంటి అడిక్షనో బెట్టింగ్ కూడా అడిక్షనే. ఆ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే వీళ్ళు నిజంగా రీహాబ్కి ఇటు వెళ్ళాల్సిన వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి, పిల్లల్ని అంతకన్నా కనకండి.